వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో కొంతమంది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెట్టిన ఒక పోస్టు కాస్త ఇబ్బందికరంగా అనిపించిందండి. ఏంటి అని తీరా చూస్తే కడప జిల్లా పుష్పగిరి మఠానికి సంబంధించినటువంటి భూమిని సేల్కి పెట్టారు, అమ్మకానికి పెట్టారు. దానికి సంబంధించి 789 సంథింగ్ జీవో ఏదో పాస్ చేశారు అన్నటువంటి వార్త ఒకటి వచ్చింది. వెంటనే కాస్త షాక్ అయ్యాను. అంటే మఠాలు, దేవుడి ఆలయాలకి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం ఏ విధంగా అసలు అమ్మకానికి పెడుతుంది అని చెప్పి అనుమానం వచ్చింది. సో వల్లూరు మండలం పుష్పగిరి మఠానికి అనంతపురం డి గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారంలో 6.89 ఎకరాల భూములనే ఉన్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఈ భూముల అమ్మకానికి అనుమతిస్తూ బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. టెండర్ కమ్ పబ్లిక్ ఆక్షన్ ద్వారా భూముల అమ్మకానికి అనుమతిస్తూ జీవో నెంబర్ 789 ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వైఎస్ఆర్ కడపకు సంబంధించినటువంటి ఉత్తర్వులు. సో అమ్మకానికి మఠం భూములు అనగానే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఇంకా మొదలుపెట్టారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అమ్మకానికి మఠం భూములు అని చెప్పని ఇదొకటి వచ్చింది. అండ్ ఇదే మఠానికి సంబంధించినటువంటిది వార్త గత ఏప్రిల్లో కూడా దీనికి సంబంధించి వచ్చింది. 13 ఏప్రిల్ నాడు ఈనాడులో వేశారు. మఠం భూమి మాయం, ఇంటి స్థలాలుగా మార్చే అమ్మకాలు, రాజకీయ నాయకుల బరి తెగింపు. మఠం భూమిలో వెలసినటువంటి నిర్మాణాలు. గుత్తి పట్టణంలో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఇంకొందరు దోబిఘాట్కి కేటాయించిన స్థలాలను ఆక్రమిస్తున్నారు. మరికొందరు ఏకంగా శ్మశానాల్లో ప్లాట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మఠం భూమిని కూడా మాయం చేశారు. ఇలా పట్టణంలో కోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. లక్షల చేతులు మారుతున్నాయి. రాజకీయ నాయకులు ప్రధాన భూమిక వహిస్తున్నారు. పట్టణ శివారులో సర్వే నెంబర్ 367లో 4.3 ఎకరాల పుష్పగిరి మఠానికి సంబంధించినటువంటి భూమిని కొందరు ఆక్రమించారు. సదరు మఠం కడప జిల్లాలో ఉంది. ఈ భూమికి సంబంధించి పర్యవేక్షణ లేకపోవడంతో పథకం ప్రకారం ఒక పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరితో 5,000 వసూలు చేసుకున్నారు. కాసులు ఇచ్చిన వారికి నాయకులు స్థలాలు చూపిస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 3 నుంచి 5 సెంట్లు స్థలాన్ని ఆక్రమించి వాటిలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ సెంటు ధర 1,00,000 పలుకుతోంది. 5 కోట్ల మఠం ఆస్తి అన్యాక్రాంతమైంది. సదరు భూమిలో వందల సంఖ్యలో బండలు పాతుతున్నారు. ఇంకొందరు రేకులతో షెడ్లు వేసుకున్నారు. కొందరు ఇళ్లు కూడా కట్టేసుకున్నారు. 5 నెలల క్రిందటే నాయకులు ప్రజలను సమీకరించి భూపోరాటం పేరుతో మఠం భూమిని ఆక్రమించేశారు. చాలామంది మఠం భూమి అన్న విషయం తెలియక నాయకులకి సొమ్ములను ముట్టజెప్పి ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే 100 మంది నిర్మాణాలు చేపట్టారు. ఇతరులు హద్దురాళ్లు పాల్గొని ప్లాట్లు వేసుకున్నారు. సర్వే నెంబర్ 609లో పేదలతో గుడిసెలు వేయించి సుమారు 600 మందితో లక్షలు వసూలు చేసుకున్నారు కొందరు నాయకులు. ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళే ఫ్లాట్లు చూపించారు. ఒక్కో ప్లాట్కు 2 పట్టాలు ఉన్నాయి. ఒక నాయకుడు పేదల నుంచి డబ్బులు తీసుకుని నకిలీ పట్టాలు అంటగట్టాడు. తమ వద్ద నకిలీ అని తెలుసుకున్న వాళ్ళు లబోదివ్వమంటున్నారు. ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సదరు నాయకులే రెవెన్యూ అధికారులు వినతి పత్రాలు ఇవ్వడం గమనార్హం. సో ఇక గుత్తికి సంబంధించి మున్సిపాలిటీ వాళ్ళైతే ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. చర్యలు తీసుకుంటున్నామంటూ ఉప తహసీల్దార్ సూర్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఇక పోలీసులు పురపాలిక అధికారులకి లేఖ రాశారు. 367లో ఆక్రమణల తొలగింపు కోసం దేవాదాయ శాఖ అధికారులు ముందుకు రావాల్సి ఉంటుంది. కబ్జాలపై తగిన చర్యలు తీసుకుంటాం. ఇది 13 ఏప్రిల్లో వచ్చినటువంటి వార్త ఒకటైతే, నిన్న వచ్చినటువంటిది అయితే పుష్పగిరి మఠానికి సంబంధించినటువంటి భూముల్ని అమ్మకానికి పెట్టారు. అంటే ప్రభుత్వం దగ్గర లేదా ఏమి? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? మఠాలవి కానీ ఆలయాలవి కానీ అమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే గతంలో తిరుమలకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, లేదంటే ఇంకో చోట కావచ్చు, అమ్మకానికి పెట్టారు. అప్పుడు చాలా అంటే చాలా గొడవ చేసాం. ఆలయానికి ఎవరన్నా దాత ఇచ్చారంటే దాన్ని అమ్ముకుని దబ్బమని కాదు, దాన్ని కాపాడమని. అది స్వామివారికి లేదంటే ఆ మఠానికి, ఆ గుడికి, అమ్మవారికి రాసిచ్చినటువంటిది. దాన్ని ఆలయానికి దానికి సంబంధించి మాత్రమే వాడాలి తప్ప ఇష్టారీతిన ప్రభుత్వం అమ్మేసుకుంటాము అని చెప్తే కాదు కదా. ఇలాంటిదే ఇంకో ఘటన కూడా జరిగిందంటే ఏం జరుగుతోంది అనేటువంటి ఒక అనుమానంతో మాత్రమే చెప్పాల్సి వస్తుంది. గుడివాడలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం చేయించారట ఒక దాత. ఆ కిరీటాన్ని తీసుకెళ్ళి ఆ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో 38 లక్షలకి బ్యాంకులో తాకట్టు పెట్టారు. గుడివాడలో ఆలయ పాలక మండలి, వేణుగోపాల స్వామి ఆలయం అనుకుంటా నాకు తెలిసి,
38 లక్షలకి ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టారు బ్యాంకులో. ఏంటి కిరీటం కనిపించట్లేదు, అలంకరించమని కదా ఇచ్చిందని ఆ దాత వచ్చి అడిగితే నీళ్ళు నిలలేరు. ఏంటని నిలదీసి అడిగితే బ్యాంకులో తాకట్టులో ఉంది అని. ఏం జరుగుతోంది సార్? దేవాదాయ శాఖ మంత్రి గారికి ఇవన్నీ తెలుస్తున్నాయి, ఇవి ఆయన దగ్గరికి చేరుతున్నాయా? ఆయనకి చేరకుండా మిగతా వాళ్ళు ఏమైనా మేనేజ్ చేస్తున్నారా ఇంకా వ్యవస్థల్ని? ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు ఇమ్మీడియట్గా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ మఠం భూముల్ని అమ్మేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు, డెఫినెట్గా ప్రభుత్వానికి లేదు. సో ఆ మఠం భూముల్ని అమ్మకానికి పెట్టకుండా ఇమీడియట్గా ఆర్డర్స్ అనేది పాస్ చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. అండ్ గుత్తిలో ఈ కబ్జా చేసినటువంటిది దాన్ని కూడా అక్కడ ఎవరున్నా ఏం చేసినా ఏ నాయకులు దండుకున్నారనుకున్నా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టండి, అక్కడ కూడా మఠం భూముల్ని సంరక్షించాల్సిందే. సింహాచలానికి చెందినటువంటి భూములు కూడా ఈ రకంగానే కాస్త ఇదయ్యాయి అన్నారు, వాటిని కూడా తీసుకోవాల్సిందే. మొత్తం దేవాదాయ శాఖ మీ ఆధ్వర్యంలో ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. ఇది భక్తులు కోరుకుంటున్నటువంటిది, ప్రజలు కోరుకుంటున్నటువంటిది. చూద్దాం మరి ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుందో దీనికి. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.